హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మానస న్యాచురల్ వ్లాగ్స్. ఈ వ్లాగు సండే రోజు ఈవినింగ్. కేతన్ బర్త్డే కదా, మండే 2 సెప్టెంబర్. కేక్ ఆర్డర్ ఇవ్వడానికని బయటకు వెళ్ళాం అనమాట, బేకరీకి. నేను ఇంతకుముందు నా బర్త్డే రోజు ఒక వీడియో పెట్టా కదా ఈవినింగ్ టైంలో. కేక్ కావాలా? బాల్ కేకే కావాలా? ఎప్పటికి? సెల్లో రీల్స్ ఉండు ఉండు. ఏ ఐస్ క్రీమ్ కావాలి? అదా? అన్నీ కాదు, ఒక్కటే ఏదో ఒకటి తీసుకో. ఉండు, నేను ఇస్తాను, ఆగు. ఇదిగో చూడని నానా, ఒక్కటే. అదే, అది తిన్నాక ఇంకోట కరిగిపోతుంది. చేయి, నేను చెప్పేది విను. అది తిన్నాక ఇంకోటి నానా కరిగిపోతుంది అంత. కేతాను చూడు, అంకుల్ కొడతాడు. తీసిస్తా అంత. అవునా? ఆతరా పైన కింద కేజీ, పైన హాఫ్ కేజీ చేయరన్నా. అక్కడే కావాలంటే మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు, వాళ్ళే డెకరేషన్ అంతా చేస్తారనమాట. ఇంతకుముందు చెప్పా కదా నా బర్త్డే రోజు, అలాగే చేద్దాము అక్కడ అని చెప్పి నేను చిన్నాని అడిగితే చిన్న వద్దని చెప్పాడు. కనీసం కనుక్కో ఎంత ఉంటుంది కాస్ట్ అన్నా కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. లాస్ట్లో మేము ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఉషా నేను వెళ్ళి ఒక రాయి వేసాం అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే 2 అవర్స్కి 3000 అమౌంట్ తీసుకుంటారంట. ప్లస్ 2 అవర్స్కి 3000 అమౌంట్. ఇంకెవరు కస్టమర్స్ లోపలికి అలో చేయరంట. విత్ డెకరేషన్, ఏసీ, ఇంకేం చెప్పారు, మ్యూజిక్ మొత్తం కలిపితే 3000 తీసుకుంటామని చెప్పారనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇక్కడే డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు తినడానికి చూసాం అనమాట, వేరే వాళ్ళు బర్త్డే చేసుకుంటా అంటే బాగా నచ్చింది. అప్పుడు అడిగితే అంత కాస్ట్ చెప్పారు. అదే వాళ్ళే ఇంటికి వచ్చి మొత్తం వాళ్ళదే మెటీరియల్ డెకరేషన్ చేస్తే 2000 తీసుకుంటారంట. ఇంకా మేము అలా వెళ్ళాం కదా, కాస్త ఏదో ఒకటి తినాలి కదా, అందుకు ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచ్, అదేంటి చాట్ తీసుకున్నాం అనమాట అందరం కలిపి. మనకేతను ఇలాంటివి మాత్రం ఎంత కారం ఉన్నా తింటా ఉంటాడు. సో ఇదే అనమాట వీడియో. అలాగే కేతన్కి డ్రెస్ కూడా షాపింగ్ చేసాము. నచ్చిందా మీ అందరికీ ఈ వీడియో? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.